పెడతాము కనుక ఈ విషయంలో మిగిలిన 2 days కూడా మనము దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా కొంచెం ప్రార్థనలో పెట్టాలని చూస్తున్నాను. సంతోషము, ఎంతో సహోదరులు ప్రేమించారు. అయ్యగారిని నేను అన్నని అబ్రహాం అన్ననికి హృదయపూర్వకంగా నేను వందనాలు చెప్తున్నాను. ఐ లవ్ టు సీ హిమ్, ఐ వెరీ డిలైటెడ్ టు సీ హిమ్. మన ఎవరో సుధమ్మ ఎంతో మొదటి నుంచి ఎప్పుడు మా అన్నయ్య అని ఎంతగా పెంతెకోస్తులో పెరిగామని చెప్తూ ఉంటుంది. తర్వాత తమ్ముడు మహేందర్ కూడా చూద్దామని. రియల్లీ గాడ్స్ ప్రొవిజన్. రియల్లీ మన అందరము ఈరోజు ఇక్కడ మా కొత్తపల్లి నుంచి వచ్చి మా బేతేల్ సంఘం మన సుధమ్మ చెప్పింది, మాది కూడా బేతేల్ సంఘమేనయ్యా అనేది అన్నయ్య అని. సో వచ్చాము. అనుకోకుండా నేను పుట్టిన గ్రామమైన అనంతరం నుంచి కూడా నా సహోదరులు వచ్చి వాక్యము ప్రకటించుతున్నారు. తర్వాత పాటలు. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషము. తమ్ముడు అశోక్ని బట్టి సంతోషిస్తున్నాను. కొంత సమయము దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. వెరీ ఫ్యూ, అంటే ఒక హాఫ్ ఎన్ అవర్. ఎక్కువ టైం నేను తీసుకోవడానికి ఈ టైంలో లేదు. నేను వెరీ క్లుప్తంగా చెప్తాను. తిమోతికి రాసిన పత్రిక, అపోస్తలైన పౌలు తిమోతికి ఒక పత్రిక రాశాడు, మొదటి పత్రిక. ఆ పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనం నుండి చూద్దాం. 3వ వచనం నుండి చూసుకుందాం. 3వ వచనం నుండి చదువుదాం. పర్లేదు, చదవండి. మైక్ తీసుకొని చదవండి. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను. అయ్యా, మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:4 అయ్యా. 2వ అధ్యాయం 4వ వచనం నుండి. సైనికుడు ఎవడును తిమోతి పత్రిక, మొదటి పత్రిక. ఎక్కడున్నారు? ఎక్కడ చదువుతున్న వాళ్ళు నాకు కనిపించలేదు. అయ్యగారు, మొదటి పత్రిక అయ్యా. అబద్ధికులు 3వ వచనం 4వ వచనం అయ్యా. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది అన్న. తిమోతి పత్రిక అన్న, తిమోతి పత్రిక 2:4. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది. ఏలయనగా మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఇక్కడ దేవుని బిడ్డలారా చూడండి, కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా చెప్తున్నా. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నా అంటే, జనులందరూ దేవుని గూర్చిన జ్ఞానము, రక్షణ గూర్చిన జ్ఞానము తెలుసుకొని అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు ఏమనుకుంటున్నాడంటే, దేవుని బిడ్డలారా, ఆ జ్ఞానము మనము తెలుసుకోవాలనుకుంటున్నాడు. రక్షణ గూర్చిన జ్ఞానము, దేవుని గూర్చిన జ్ఞానము మనం తెలుసుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, లోకంలో ఎట్లుందంటే, ఈ జ్ఞానము పైనుండి వచ్చిన జ్ఞానము, దేవుని జ్ఞానాన్ని ప్రజలు అంగీకరించడం లేదు, ఇష్టపడటం లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఏమంటున్నాడు, ఈ రక్షణ గూర్చిన జ్ఞానము అందరూ తెలుసుకొని మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ చాలామంది ఈ జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి ఇష్టపడటం లేదు. కానీ అపోస్తులైన పేతురు ఒక మాట అంటున్నాడు చూడండి.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుండి, నిశ్చయముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుచున్నాను. క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభావము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని వెంటతో సమానముగా ఎంచుకొని. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 2 మాటలు మీకు చెప్తాను. ఇక్కడ దేవుని జ్ఞానము అందరూ తెలుసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, ఇక్కడ నాకు ఈ లోకంలో ఏది లాభమో ఏది ప్రయోజనమో దానిని సమస్తాన్ని వదులుకొని శ్రేష్టమైన యేసుక్రీస్తుని గురించిన జ్ఞానము సంపాదించుకొంటకు నేను గురివైపు వెళుచున్నాను. ఏది నాకు ప్రయోజనమో ఏది నాకు లాభమో సమస్తాన్ని నేను ఒక చెత్తగా ఎంచుకుంటున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనుషుల్లో మనము ఏది శ్రేష్టమైనది, ఏది ఖ్యాతి కలిగినది, ఏది నాణ్యమైనది, ఏది మన ఆత్మకి జీవమునిచ్చేది, ఏది మనకి దప్పికి తీర్చేది, ఏది మన ప్రాణానికి అవసరమైనది అని మానవుడు ఆలోచించటం లేదు. దేవుని బిడ్డలారా, మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి, తనకున్న ప్రకృతి జ్ఞానాన్ని బట్టి, లౌకిక జ్ఞానాన్ని బట్టి, లోక జ్ఞానాన్ని బట్టి, తన చదువులను బట్టి, విద్యలను బట్టి, అధికారాలను బట్టి, పదవులను బట్టి, ఈ లోక ఆధిక్యతను ఘనతను బట్టి నేను సమస్తము ఎరిగి ఉన్నాను, ఇదే నా జీవితము, నేను మంచిగా ఐఐటీలో ఇంజనీరింగ్ చదివాను, నేను లేకపోతే నేను ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను, లేకపోతే నేను డాక్టర్ను, నేను లేకపోతే ఒక ఎమ్మెల్యేను, ఒక మినిస్టర్ను అనుకొని లోక జ్ఞానముతో దేవుని బిడ్డలారా ఏం చేస్తున్నారంటే వీరు దేవుని జ్ఞానాన్ని అలక్ష్యం చేస్తున్నారు. దేవుని జ్ఞానం అంట ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు అంట దేవుని బిడ్డలారా వారు ఏం చేస్తున్నారంటే దే రిజెక్టింగ్ ద ట్రూత్ ఆఫ్ ద గాడ్, దే రిజెక్టింగ్ ద లైట్ ఆఫ్ ద, దే రిజెక్టింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద గాడ్ అని రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనంలో ఏముందంటే దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారు అంగీకరించడానికి కూడా ఇష్టపడటం లేదంట, హృదయంలో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడటం లేదంట. ఎందుకంటే దేవుని మాటలు, దేవుని జ్ఞానము ఎట్లుంటుందంటే వాక్యం ప్రకారముగా ఇది కొందరికి నశించుచున్న వారికి వెర్రితనములాగా ఉంటుంది. అది చూడడానికి వీరికేంది పన్నీ బాటలు లేదా ఏంటి, ఈ కోటాలేంటి, అంత దూరం నుంచి అన్నీ వదిలిపెట్టుకొని వెళ్ళడం ఏంది, పిల్లల్ని చూసుకోకుండా ఏంటి, ఇదొక పన్నీ బాట లేకుండా ఎప్పుడొక వేళ మెర్రిగా ఏమి చర్చి పొద్దుగోకులు చర్చి అని వెళ్తూ ఉంటారని ఏం చేస్తారు కొంతమంది, దాన్ని దేవుని యొక్క మందిరానికి వెళ్ళే వాళ్ళని, దేవుని గురించి ఆరాటపడేవాడిని వాళ్ళు ఏం చేస్తారంటే వెర్రితనంగా చూస్తారు. లోకానికి నేను ఒక వింతగా ఉన్నాను అని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. దేవుని గురించి శ్రేష్టమైన జ్ఞానాన్ని సంపాదించడానికి ఈయన ఒకప్పుడు ఈ లోకంలో ఘనుడు, ఈయన హెబ్రీయుడు, ఈ లోకంలో ఆయన హెబ్రీయుడు, గమలీలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని ఉపదేశించిన వేద పండితుడిన, సమస్తము నేను ఎరిగిన వాడినని
దేవునికి యేసుక్రీస్తుకి వ్యతిరేకముగా, సంఘానికి వ్యతిరేకముగా వెళుతూ హింసలు పెడుతూ యేసుక్రీస్తు పునరుద్ధానమయ్యాడు అని చెప్పేవారిని అనేక మందిని చంపడానికి అధికార పత్రము తీసుకొని వెళ్తున్నవాడిన సౌలు. ఈ సౌలు దమస్కులో నుంచి దమస్కుకి వెళ్తున్నాడు. అక్కడ ఉన్న ప్రజలని, దేవుని బిడ్డల్ని, శిష్యుల్ని చెరలోకి తీసుకెళ్ళడానికి, వారిని హింసించడానికి, వారిని చంపివేయడానికి అధికార పత్రంతో వెళ్తుండగా ఆయన సిరియా దమస్కు మార్గంలో అంట ఆకాశము నుంచి ఒక వెలుగు ఆయన్ని తాకింది. హెవెన్ నుంచి, పరలోకము నుంచి ఒక వెలుగు తాకినప్పుడు కింద పడిపోయాడు, గురుడివాడైపోయాడు. అప్పుడు అంటున్నాడు, ఎవరివయ్యా నీవు అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. అంటున్నాడు ఆయన ఆకాశము నుంచి, సౌలా సౌలా, ఇదిగో నువ్వు హింసించుతున్న నజరేయుడైన యేసుక్రీస్తుని నువ్వు ముళ్ళకర్రకి వ్యతిరేకంగా నువ్వు ఫైటింగ్ చేయలేవు, నువ్వు తన్నలేవు అంటున్నాడు. అప్పుడు అంటున్నాడు, నేనేమి చెయ్యాలయ్యా అంటున్నాడు. ఎల్లు అక్కడ దమస్కులో అననీయ ఉంటాడు, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. 3 రోజులు కళ్ళిపోయి గుడ్డివాడిగా ఉన్నప్పుడు అక్కడున్న సేవకుడు ప్రార్థించగా మళ్ళా కళ్ళు వచ్చినాయి. ఆ రోజు నుంచి గుడ్డివాడి అయినప్పుడు లోక జ్ఞానము పోయింది, కానీ ఆత్మీయ నేత్రాలు తెరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తుని గురించి ఎరుగుటకు మన ఆత్మీయ నేత్రాలు తెరవబడాలని అపోస్తలుడైన పేతురు చెప్తున్నాడు. ఈ ఆత్మీయ నేత్రాలని దేవుని గూర్చిన జ్ఞానాన్ని అంగీకరించకుండా, సత్యము గురించి, పరలోక రాజ్యాన్ని గురించి, దేవుని తీర్పును గురించి, ఇదిగో పరలోకాన్ని నరకాన్ని గురించి, ఈ సత్యము గురించి తెలియకుండా యుగ సంబంధమైన దేవత ఈ లోక మనుషులకు గ్రుడ్డితనము కలుగు చేసిందని వాక్యము సెలవిస్తుంది. ఎందుకు దేవుని వాక్యాన్ని అంగీకరించట్లేదు? భూమి ఆకాశాలను సృష్టించిన దేవుణ్ణి ఎందుకు ప్రజలు అంగీకరించట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు? ఎందుకు హింస పెడుతున్నారు ఈరోజు? Why they are persecuting the church? Why they are killing the people of the God and the leaders of the church today mercilessly? Why? దేవులారా, యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలు కలిసిన గుడ్డితనం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు సీ ద ట్రూత్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద ట్రూత్. దేవుని గురించిన జ్ఞానాన్ని తెలుసుకోలేక దేవుని బిడ్డలారా సౌలు లాగానే వెళ్ళి ప్రజల్ని, దేవుని సేవకుల్ని హింసలు పెడుతున్నారు. దిస్ ఇస్ ద రైట్ టైం. We should know the truth of the God. We should know the light of the God. ఇది దేవుని బిడ్డలారా ఒక సమయం వచ్చింది. సియోను లెమ్ము లెమ్ము, నీ మీదకి వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము, ఇదిగో లోకంలోకి కటిక చీకటి కమ్ముచున్నది, ప్రజల్లోకి అంధకారము కమ్ముచున్నది, వెలుగు నీ మీద ఉదయించినది. లెమ్ము, నీ బల సౌందర్యములు ధరించుకొని నీ పరిశుద్ధ దేవుని కొరకు నిలబడని వాక్యము సెలవిస్తున్నది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్యము నీతో ఎందుకు మాట్లాడుచున్నదంటే, ఈ లోకములోకి చీకటి, మనుషుల్లోకి గాఢాంధకారము కమ్ముచున్నది. దేవుని బిడ్డలారా, గాఢాంధకారములో చీకటిలో నుంచి వెలుగుని సృష్టి, వెలుగుని వేరు చేసిన దేవుడు ఈరోజు దేవుని బిడ్డలారా ఆయన కృప కటాక్షము వలన చీకటిలో ఉన్న మనల్ని, మునుపైతే చీకటై ఉన్న మనల్ని, అంధకారంలో ఉన్న మనల్ని, దేవుని ఎరగని మనల్ని, దేవుని జనము కాని మనల్ని అరుణోదయ ఉదయము ఏ విధంగా మన మీద ప్రకాశించిందో కృప కటాక్షము దయ, ఇదిగో ఆయన యొక్క వాత్సల్యము చొప్పున చీకటిలో ఉన్న మన మీద దేవుని యొక్క సత్యము, దేవుని ప్రేమ, ఆకాశము నుండి వెలుగు నీ మీద, నీ మీద, నీ మీద, నా మీద ప్రకాశించింది. ఆ నేత్రములు, సౌలు నేత్రములు తెరిచిన దేవుడు మన నేత్రాలను తెరిచాడు కనుక ఈరోజు మనము ఆ యేసు ప్రభుని మనం దేవుడని అంగీకరించగలుగుతున్నాం. సమస్తం ఈ లోకములో ఒక ధనికుడు, ఐశ్వర్యవంతుడు సౌలు ఆయన కులములో హెబ్రీయుడు, ఇశ్రాయేలీయుడు అయిన
బెన్యామీను వంశస్థుడు, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న వేద పండితుడు, జ్ఞాని, సకల విద్యలో అన్నిట్లో ప్రావీణ్యము కలిగిన వాడు. ఈ యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవడానికి నేను సమస్తాన్ని చెత్తగా ఎంచుకుంటున్నాను. వాట్ ఎవర్ ఈజ్ ప్రాఫిట్ ఫర్ మీ, ఐఎమ్ జస్ట్ లివింగ్ ఇట్ యాజ్ ఎ డంగ్ ఆఫ్ కౌ అంటున్నాడు. చెత్తగా వదిలేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు నిజంగా ఎంత మంచి దేవుడో తెలుసా? దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని ఎరిగినప్పుడు మనం రాజులమే, మనకి మనమే దేవుళ్ళమి, మనకి మనమే జ్ఞానమి, నాకు సమస్తము తెలుసు అనుకొని ఎగిరిపడే ఒగుడాకు లాంటి వారే మనము. దేవుని బిడ్డలారా, ఈ యేసుక్రీస్తు మనం దర్శించినప్పుడు, లోకంలో మనం ఉన్నప్పుడు, మన చదువులు, మన జ్ఞానము, మన ఉద్యోగాలు, మన యొక్క అధికారాలను బట్టి ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ ద కింగ్, నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చేయగలుగుతాను నేను అని దేవుని బిడ్డలారా మనము గర్వముతో దేవుని బిడ్డలారా ఈ దేవుని తృణీకరించిన వారమే ఒకప్పుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను ఈ లోకంలో చదువుకున్నాను. నా అగ్రికల్చర్ BSc MSc హైదరాబాద్లో చదువుకున్నాను. నేను అక్కడ చదువుకొని మంచి ఉద్యోగం చేయాలని గ్రూప్ 1 సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి నేను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను, కస్టమ్స్ ఇన్స్పెక్టర్గా హైదరాబాద్లో. ఆ రోజు చేస్తున్నప్పుడు మంచి నేను అధికారిని కావాలి, IAS ఆఫీసర్ని కావాలి నేను అని దేవుని బిడ్డలారా ఎంతగానో అక్కడున్న ధనాన్ని బట్టి, నా పొజిషన్ని బట్టి నేను ఎంతగానో గర్వంగా ఉండేవాడిని. కానీ ఒక రోజు వచ్చింది, ఆ రోజు దేవుని బిడ్డలారా చీకటిలోకి వెళ్ళిపోయాను. ఎంత చీకటి అంటే ఆ ఆగస్టు 19వ తేదీ 1990 సంవత్సరంలో పెద్ద లారీ యాక్సిడెంట్ అయింది హైదరాబాద్లో నాకు. ఆ లారీ యాక్సిడెంట్లో హైదరాబాద్లో నడి రోడ్డున రక్తపు మడుగుల్లో నేను పడి ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా నన్ను తీసుకెళ్ళి గాంధీ హాస్పిటల్లో పడేశారు. ఆ తర్వాత హాస్పిటల్ తిప్పుతుంటే ఒక అన్న అనంతరం నుంచి జయరామ్ అన్న అని వచ్చి ఒక బైబిల్ ఇచ్చాడు నాకు, ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చాడు, చదువుకోయా అన్నాడు. అప్పుడు వరకు నేను ఈ దేవుడు ఎవరులే, ఏముందిలే, ఈజ్ ఏ గుడ్ గాడ్, యేసు ప్రభు మంచి దేవుడు, ఒక నమ్మకం మంచి దేవుడు, ఎందుకంటే ఈ దేవుడిలో సమానత్వం ఉన్నది, ఈ దేవుడు అందరి కొరకు చనిపోయాడు అంటున్న ఒక రకమైన మోరల్గా సింపతి, నాకు మంచి దేవుడని ఆ దేవుడి పైన ఒక రకమైన నమ్మకం ఉన్నది. కానీ నేను ఎప్పుడూ అంగీకరించలేదు. కానీ ఎప్పుడైతే నా కాలు ఇరిగి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నానో దేవుని బిడ్డలారా, పెళ్ళైన 4.5 నెలలకి జరిగింది ఈ ప్రమాదము. హాస్పిటల్లో భయంకరంగా నేను తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు వాక్యం నాతో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈ బైబిల్ నేను తెరిచి నాకెవరు బోధించలా, నేనే చర్చికి వెళ్ళా, వాక్యం చదువుతుంటే వాక్యము నా ప్రాణాన్ని తెప్పరిల్ల చేస్తుంది. ఎట్లా జంటి తేనెలాగుంది, మధురంగా ఉంది, నాకు బలం వస్తుంది. ఏంటి ఇంత మంచి మాటలు, ఈ యేసు ప్రభు ఏం మాటలు, ఆయన ఒలీవ కొండ మీద వెళ్ళి శిష్యుల దగ్గర మంచి మాటలు చెప్తున్నాడు. ఆయన దీన మనసు కలిగిన వారు ధన్యులు అంటున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు అంటున్నాడు, సాత్వికులు ధన్యులు అంటున్నారు. ఇదిగో లోకము నిన్ను హింసించినప్పుడు నీ పరలోక రాజ్యంలో నీ యొక్క స్వాస్యము అధికమవుతుంది అన్నాడు. ఈ మాటలు ప్రకృతికి విరోధంగా ఉన్నాయే, లోక జ్ఞానానికి విరోధంగా ఉన్నాయే, లోకములో మన జీవితానికి విరోధముగా ఉన్నదే. నిన్ను హింసించినప్పుడు నువ్వన్నీ క్షమించు అంటున్నాడు, నిన్ను శపించిన వాడిని నువ్వు ఆశీర్వదించమంటున్నాడు. అబ్బా ఏం మాటలు ఇవి, ఎక్కడి నుంచి వచ్చినని దేవుని బిడ్డలారా బైబిల్ పట్టుకొని నేను వదిలిపెట్టలా. ఎస్, నా జీవితాన్ని వాక్యానికి ఇచ్చాను, నా వాక్యాన్ని నేను తెలుసుకున్నాను. God has opened my eyes when I am in a darkness, when I am in my deathbed. నేను ఎప్పుడైతే భయంకరమైన ఆపరేషన్ అయ్యి హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు దేవుడు నన్ను దర్శించాడు. దేవుడు దర్శించే కాలం ఎప్పుడంటే when you think I know everything అని అనుకున్నా, నాకు అన్నీ తెలుసు అనుకున్నావాడిని అంట. దేవుడు ఏం చేస్తాడంటే ఒక నమస్కారం చేసి పక్కకి వెళ్ళిపోతాడు, ఏం చేయడు. ఇఫ్ యు నో ఎవ్రీథింగ్, ఓకే, లివ్ అకార్డింగ్ టు యువర్ విల్ అండ్ డిజైర్, యువర్ మైండ్, యువర్ ఫ్లెష్, డూ వాట్ ఎవర్ యు విష్. దేవుడు ఇన్వాల్వ్ కాడు. మన సువార్త ప్రకటించినా కానీ అనేక మందికి దేవుని బిడ్డలారా అంగీకరించడు.
అది ఒక యూత్లో ఒక మూర్ఖత్వం ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత చెప్పినా వినరు, అంగీకరించరు. దేవుని బిడ్డలారా, బట్ గాడ్ హెస్ అపాయింటెడ్ ఎ టైమ్ ఫర్ ఈచ్ క్రియేచర్, ఫర్ ఎవ్రీవన్ హూ బోర్న్ ఆన్ ద ఎర్త్, టు లీడ్ దెమ్, టు ఓపెన్ దేర్ ఐస్. దెర్ ఇస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరికి ఒక సమయం ఉన్నది. దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న సమయము అది కీడు కాదు, అది మేలు కొరకే జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు. ఎవరిని దర్శిస్తున్నాడంటే, ఎవరిని ప్రేమించుచున్నాడో, ఎవరిని భూమి పునాదులు వేయబడక ముందు ఎవరిని ఆయన ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరిని ఆయన పిలుచుకున్నాడో వారిని దర్శిస్తున్నాడు. ఎవరిని దర్శిస్తున్నాడో ఆయన వారి నేత్రాలు తెరిచి తన్ను తాను వారికి ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. తన జ్ఞానాన్ని ఆయన వారికి అందజేస్తున్నాడు. ఆయన వెలుగు మన మీద ఉదయింపజేసి మనల్ని ఈ లోకానికి వెలుగుగా చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు. మనల్ని ఈ లోకానికి వెలుగుగా చేసి ఈజ్ గ్లోరిఫైయింగ్ us. ఎవరిని పిలుస్తున్నాడో వారిని నీతిమంతులుగా చేస్తున్నాడు. ఎవరిని నీతిమంతులుగా చేస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడంట? మహిమపరుస్తున్నాడు. ఈజ్ గ్లోరిఫైయింగ్ విత్ ద ట్రూత్ ఆఫ్ ద గాడ్, ఈజ్ గ్లోరిఫైయింగ్ విత్ హిస్ గ్లోరీ. దేవుని మహిమతో మనల్ని నింపి మనల్ని ఒక ఈ లోకానికి మహిమ కలిగిన పాత్రలుగా చేస్తున్నాడు. యు ఆర్ రిఫ్లెక్టింగ్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్ యాజ్ వన్స్ జీసస్ క్రైస్ట్ డిడ్. ఒకప్పుడు లోకంలో కనిపించిన దేవునికి, ఆయన మూర్తి భావానికి, ఆయన యొక్క జ్ఞానానికి, వెలుగుకి, దేవుని బిడ్డలారా, ప్రతిబింబముగా యేసుక్రీస్తు ఈ లోకములో ఉన్నాడు. when you see the shadow of the life, యేసుక్రీస్తుని చూసినప్పుడు దేవుని మనం చూసినట్లు అంటారు. దేవుని బిడ్డలారా, కానీ ఈరోజు మనల్ని యేసుక్రీస్తు పరలోకములోకి వెళ్ళి మనల్ని అందరినీ చీకటిలో ఉన్న వారి పైన ఆయన వెలుగు ప్రకాశిస్తూ ఉన్నది. నేత్రాలు తెరుస్తూ ఉన్నాడు, దర్శిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కరిని మన హృదయాలు తెరిచి ఆకర్షించుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు? నువ్వు దర్శించడం లేదే, నువ్వు ఎదగడం లేదే ఆయన్ని. యు ఆర్ నాట్ సెర్చింగ్ ఫర్ హిమ్, యు ఆర్ నాట్ చూజన్ హిమ్, యు ఆర్ నాట్ కాల్డ్ హిమ్. యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంది, నీవు నన్ను పిలవలేదు, నీవు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే నిన్ను పిలిచాను, నేనే నిన్ను దర్శించాను. ఇదిగో నిన్ను నేను దర్శించాను అంటున్నాడు. ఎవరంట? ఫిలిప్పు ద్వారా అంజూరపు చెట్టు కింద ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? అంజూరపు చెట్టు కింద ఉన్న ఎవరున్నారు? నతానియేలు అంజూరపు చెట్టు కింద ఉన్నాడంట. కానీ ఫిలిప్ వెళ్ళి చెప్తున్నాడు, అయ్యా మనకి మెస్సయ్య అంటున్నాడు కదా, ఆ మెస్సయ్య వచ్చాడు, నేను చూశాను అని చెప్పాడు. మెస్సయ్య రావటం ఏంటి? ఇదిగో ఈ యూదా బెత్లెహేములో నుంచి, నజరేతులో నుంచి రావటం ఏంటి అంటున్నాడు ఆయన. నువ్వు వచ్చి చూడు అన్నాడు. ఎప్పుడైతే ఆయన తీసుకెళ్ళాడో యేసు ప్రభు అన్నాడు, ఇతడు నిజముగా ఇశ్రాయేలుడు, ఈయన నోటి యందు ఏ కపటము లేదు అన్నాడు. అనేటప్పటికీ ఆయన అంటున్నాడు, నిజముగా నువ్వు మెస్సయ్యవయ్యా, నిజముగా నువ్వు ప్రవక్తవయ్యా అని ఆయన అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఎవరు? నతానియేలు. నువ్వు దీనికి ఆశ్చర్యపడబాకు, ఆకాశము తెరవబట్టము, దేవదూతలను దిగటం ఎక్కడం నువ్వు చూస్తావు, ఇంకా అద్భుతాలు చూస్తావు అంటున్నాడు. ఎప్పుడు చూశాడు నతానియేల్ని? అంజూరపు చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నాడో, ఏం ఆలోచించుకుంటున్నాడో అప్పుడు ఫిలిప్పు వెళ్ళి దర్శించాడు యేసు ప్రభు దగ్గరికి. దేవుని బిడ్డలారా, అప్పుడే యేసు ప్రభు మనల్ని చూశాడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు ఎక్కడ ఉన్నామో దేవుడికి మన స్థితి తెలుసు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు ఏ విధంగా ఎవరిని ఆకర్షించుకోవాలనో ఆయనకి తెలుసు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడో వారిని దర్శిస్తున్నాడు అని వాక్యం మనం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, ఆయన కృప వల్లనే మనల్ని దర్శిస్తున్నాడు. నాకు అన్నీ తెలుసు అని నేను ఒకప్పుడు అనుకున్నాను. నేను కాలేజ్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీలో హైదరాబాద్లో నేను ఛాంపియన్ని, స్పోర్ట్స్ ఛాంపియన్. ఎట్లనో తిరిగేవాడిని నేను, ఏదో అల్లరి గొడవలు చేస్తా. కానీ దేవుని నాకు దర్శించిన తర్వాత
ఐ స్టార్టెడ్ లివ్ ఎ ట్రూ లైఫ్. ఒక నిజమైన జీవితాన్ని ఈ భూమి మీద నేను పుట్టినందుకు వాట్ ఈజ్ మై లైఫ్, ఏంటి నా జీవితము, నేను ఏమి బ్రతుకు ఇప్పుడు వరకు బ్రతుకుతున్నాను. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో, జీవమగల దగ్గర దేవుని దగ్గరికి ఎవరు వస్తారో అప్పుడే, ఆ దేవుని చూసినప్పుడే మన యొక్క ముఖ స్థితి, మన హృదయ స్థితి, మన యొక్క జీవన విధానము అప్పుడు కనిపిస్తుంది. దేవుని బిళ్ళారా, దేవుడు దర్శిస్తే అపోస్తలుడైన పేతురు అంటున్నాడు, చేపలు పట్టుకునే పేతురుని యేసు ప్రభు దర్శించినప్పుడు, చేపలు మిక్కిలుగా దొరికినప్పుడు అంటున్నాడు, వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి చేపలు పట్టుకునే పేతురు, అయ్యా నేను పాపిని అయ్యా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో అంటున్నాడు. పేతురు చేపలు పట్టుకోవడానికి రాత్రంతా దొరకపోయినా యేసయ్య అన్నాడు, వల వెయ్యి అక్కడ దొరుకుతాయి అన్నప్పుడు వల పిగిలిపోయేటట్లుగా చేపలు దొరికినాయి, నీ మాట ప్రకారంగా నేను చేస్తున్నా అన్నాడు. అప్పుడు పేతురు నేత్రాలు తెరవబడి, అయ్యా నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు మెస్సయ్యవని చెప్పిన వాడు అపోస్తలుడైన పేతురు ఒకడే. అప్పుడు అన్నాడు, ఇక నుంచి నువ్వు చేపలు పట్టే జాలరు కాదు కానీ మనుషుల్ని బట్టే జాలరిగా నిన్ను చేస్తానన్నాడు. దేవుడు మనల్ని దర్శించినప్పుడు మన జీవితాలు మారిపోతాయి. ఒక స్త్రీ, సమరయ స్త్రీ అని ఒక ఆమె ఉంది. యేసు ప్రభు ఆమెని దర్శించినప్పుడు ఆమె అక్కడ మధ్యాహ్న కాలం ఒక బావి దగ్గర నీళ్లు తీసుకోవడానికి వచ్చింది. యేసు ప్రభు అన్నాడు, అమ్మా నాకు దాహం వేయి అన్నాడు. అంటే అయ్యా మీరు హెబ్రీయులు, మీరు మమ్మల్ని తాకరు కదా అంటే, నేనిచ్చి దాహం తాగినవాడు ఎప్పుడు నువ్వు దప్పిక కొనడు అని యేసయ్య ఆమెతో అంటున్నాడు. ఆమె అంటుంది, అబ్బో ఈయన చెప్తే ఈయనిచ్చే నీళ్లు తాగితే నేను ఎప్పుడంట నువ్వు గొప్పడివే అని బడాయి అన్నట్లుగా ఎగతాళి చేసింది ఆమె. ఆ సమరయ స్త్రీ అన్నాడు, అమ్మా ఇంకా సంభాషణ జరుగుతుంది, ఆయన చెప్పే మాటలు వింటుంది. లాస్ట్లో అన్నాడు, అమ్మా వెళ్ళి నీ భర్తను పిలుచుకురా అన్నాడు. భర్తను పిలుచుకురామంటే ఆమె లేడు అన్నది. కరెక్టే, ఇప్పటికీ 6 ఉన్నాడు, వీడు కూడా నీ భర్త కాదు అన్నాడు యేసు ప్రభు. అప్పటికి 6, 7వ భర్త కూడా ఉన్నాడు. ఎప్పుడైతే నోటి నుంచి చెప్పిందో ఆమె మోకరించింది. అంటుంది, నిజముగా నువ్వు మెస్సయ్యవి అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు మన నేత్రాలు తెరిచినప్పుడే దేవునిలారా ఈ గొప్ప దేవుని గురించి మధురమైనది కానీ, ప్రేమ కానీ, ఈ యొక్క కనికరము, దయ, వాత్సల్యము, ఆయన బల బల సాహసాలు కానీ, ఆయన జ్ఞానము కానీ, ఎంత అనంత జ్ఞాని, ఎంత జ్యోతిర్మయుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత నీతిమంతుడో, భూమి ఆకాశాలను పస్తజలంతో బలమైన దేవుడని దేవుని బిళ్ళరా ఆయన మనల్ని దర్శించినప్పుడే మనకి తెలిసి మనల్ని తగ్గించుకుంటాం. we humble when you know he is a great God, when he is visited you, నిన్ను దర్శించినప్పుడే yes Lord, I am sorry Lord, I am a sinner, నన్ను క్షమించాయని మనం తగ్గించుకుంటాం. దేవుని బిళ్ళరా ఆ దేవుడు మనల్ని దర్శించకపోతే ఈ జీవితంలో ఎట్లుంటుందంటే ఎండిపోయిన జీవితాలు మనమే. ఎట్లంటున్నాడు, ఈ లోకం మీరు నన్ను విసర్జించుతున్నారు, జ్ఞానము లేని నా ప్రజలు, దే రిజెక్టింగ్ మై ట్రూత్, నా జ్ఞానాన్ని, జ్ఞానం లేని వాళ్ళారా నా జ్ఞానాన్ని విసర్జిస్తున్నారని హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనంలో అన్నాడు. దే రిజెక్టెడ్ మై విజ్డమ్, మై నాలెడ్జ్. అందరూ వాళ్ళు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అంటున్నారు. దేవునిలారా జ్ఞానం లేని వారు ఏం చేస్తున్నారు, దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తున్నారు. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం అంటున్నాడు, దే డిడ్ నాట్ లైక్ టు రిటైన్ ద నాలెడ్జ్ అబౌట్ ద క్రియేటర్ అంట. సృష్టికర్తను గురించి జ్ఞానాన్ని మనసులో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదంట. దేవునిలారా ఎవరైతే దేవుని జ్ఞానాన్ని విసర్జిస్తున్నాడో వాడు ఎక్కడ ఉన్నాడంటే చీకటిలో ఉన్నవాడు. చీకటిలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడంటే మరణములో ఉన్నవాడు ఎక్కడున్నా అంటే అగాధపు యొక్క అంచుల్లో ఉన్నాడు. చీకటిలో ఉన్నవాడు ఎక్కడ ఉన్నాడంటే దేవుని జీవానికి వేరై ఉన్నాడు. మీరు నాకు వేరుగా ఉండి ఏమి ఫలించలేరని దేవుడు చెప్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని కలిగి లేరో, ఎవరైతే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించలేదో ఆయన ఏమంటున్నాడు, మీరు నాకు వేరుగా ఉండి ఏమి చేయలేడు అంటున్నాడు.
ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17 అంటున్నాడు, దేవుని జీవానికి మీరు వేరుగా ఉన్నారు. అన్య మార్గంలో మునుపోయితే అన్యుల్లాగా జీవించారు. ఎట్లా? దేవుని యొక్క జీవానికి వేరై ఉన్నాము. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం ఏంటంటే, దేవుని సర్వోన్నతుని గురించి తెలుసుకోవడమే పరిశుద్ధ జ్ఞానమని ఇదిగో సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం ఉంది. దేవుని గురించి తెలుసుకోవటమే ఆ జ్ఞానము. దేవుని బిడ్డలారా, ఆయన్ని మనం అంగీకరించకపోతే, ఆయనకి మనం వేరుగా ఉంటే, ఈ లోకంలో దేవుని 730 కోట్ల మంది ఉన్నారు. దేవుని ఉగ్రత రాకడ సమయముగా ఉన్నది. అపవాది గర్జించే సింహములాగా ఈ లోకంలో తిరుగుతున్నాడు. దేవుని నీతిమంతులని, దేవుని సేవకుల్ని హింసపెట్టి అనేక మందిని దేవుని బిడ్డలారా క్రూరంగా చంపేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, లోకము సాతాను క్రూరముఖము బలముగా లోకములో ఎలుబడి చేస్తున్నది. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితుల్లో సంగమా ఎట్లా ఉండాలి? యేసు ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్న దేవుని బిడ్డ నువ్వు ఎలా ఉండాలి? నీ యొక్క దేవుని గురించి నీ బాధ్యత, నీ భారము, దేవుని గురించి ఏమి నువ్వు చేయాలనుకుంటున్నావు? దేవుని కొరకు నువ్వు ఏమి ఇంకా సాక్ష్యంగా ఉండాలనుకుంటున్నావు? పరిస్థితులు, సమయము దేవుని బిడ్డలారా అనుకూలంగా లేదు. సమయము దేవుని బిడ్డలారా గతించిపోతూ ఉన్నది. ఆపత్కాలములోకి వస్తున్నాము, ఎండ్ డేస్లోకి వస్తున్నాము. దేవుని యొక్క భయంకరమైన చివరి దినాల్లో వచ్చున్నాము. అన్యాయం అక్రమముగా, అన్యాయం అక్రమం విస్తరించుచున్నది. అక్రమం విస్తరించటం వలన ప్రేమలు చల్లారుతున్నాయి. అయ్యా నాకు న్యాయం చేయమని ఒక అధికారి దగ్గరికి వెళితే, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఇంకా అన్యాయస్తుడుగా ఉన్నాడంట. ఇది కాదయ్యా, ఈయన చంపేశారయ్యా అని ఇంకొక దగ్గర అధికారి దగ్గరికి వెళ్తే ఆయన క్రూరంగా మాట్లాడుతున్నారు. ఇంకొకరి దగ్గరికి వెళ్తే, ఈ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే మనకి సహాయం వస్తుందని చెప్తే వారే దీనికి అంత కారణం అన్నట్లుగా అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తాము ఈ పరిస్థితిలో? ఎవరి దగ్గరికి వెళ్తాము? ఎక్కడ నీతి న్యాయములు దొరుకుతాయి? దేవుని బిడ్డలారా, హల్లెలూయా. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, సర్వాధికారి, సర్వశక్తి కలిగిన దేవుడు, ఎల్షదాయి దేవుడు, మన తండ్రి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, అదోనాయి దేవుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని రెక్కల కింద ఉండటము క్షేమము. రెండోది దేవుని జ్ఞానము కలిగి ఉండటము క్షేమము. మూడోది పరిశుద్ధ జీవితము జీవించాలి. దేవుని బిడ్డలారా, నువ్వు పరిశుద్ధంగా, నువ్వు హింసపడినా, నువ్వు నష్టపోయినా, శిక్ష పొందినా, చివరికి నువ్వు హతసాక్షిగా నువ్వు చంపివేయబడిన దేవుని కొరకు పరిశుద్ధ జీవితం జీవిస్తే, దేవుని కొరకు పరలోకంలోకి వెళ్ళి దేవుని సింహాసనం ఎదుట యేసు ప్రభుని ముఖము చూసేవారుగా ఉంటాం. పరలోకంలో దేవదూతల్ని అడుగుతున్నారు. అప్పుడు పద్మాసుదేవుల యోహాన్ అంటున్నారు, ఎవరయ్యా ఈ తెల్లని వస్త్రము ధరించుకున్న వారు ఎవరయ్యా అని వారు అడుగుతున్నప్పుడు, నాకు తెలియదంటారు. వీరు శ్రమల గుండా వెళ్ళి వారి వస్త్రాన్ని యేసుక్రీస్తు రక్తంలో ఉదుకుకున్నవారు. దేవుళ్ళారా, యు షుడ్ వాష్ యువర్ క్లోత్స్ in the blood of Jesus Christ. You should be brightened, you should shine like the stars of the heaven. For that you be jealous for that. దేని కొరకు రోషముగా ఉండాలి? దేవుళ్ళారా, ప్రజలు చేసేది చెడు జరుగుతూనే ఉంటది. నీకు వ్యతిరేకంగా వచ్చే నింద జరుగుతుంది. దేవుని బిడ్డలారా, నాకు న్యాయము జరగటం లేదే, దేవుని నుంచి ప్రొటెక్షన్ రావట్లేదే అని అనుకోవద్దు. We should do what we have to do in the earth, what God has assigned to us. దేవుడు మనకి ఏమి ఇచ్చాడో అది మనం చేయగలగాలి. దేవుడు మనకిచ్చిన గమ్యాన్ని మనం గుర్తించగలగాలి. దేవుడు మనకిచ్చిన దేవుని బిడ్డలారా పిలుపుని మనం గమనించగలగాలి. For what we should live, every day you should count what I did for God. ప్రతిరోజు మనము ఈ దేవుని కొరకు ఏం చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, ఈ మార్గంలో సరిగ్గా నడుస్తున్నామా లేదా అని దేవుని బిడ్డలారా మీరు అంటున్నాడు. మూర్ఖమైన వక్రజనాంగమైన లోకము నుంచి వేరై ఏమంటున్నాడు? ఆకాశంలో నక్షత్రంలాగా దేవుని వాక్యాన్ని పట్టుకొని మీరు వెలగాలి అంటున్నాడు.
దేవుని కొరకు ఆకాశంలో నక్షత్రాల్లాగా ఎందరూ అనేక మందిని దేవుని నీతి వైపు తిప్పుతారో వారే ఆకాశ నక్షత్రంలాగా వెలుగుతారు. దేవుని బిడ్డలారా, ఆ నీతితో మనం ఉండాలని, పరిశుద్ధ జీవితాన్ని జీవించాలని, మనం సాక్ష్యంగా జీవించి అనేక మందిని దేవుని కొరకు అంచె దినాల్లో దేవుని బిడ్డలారా we should rise a militant disciples of God. బలమైన శిష్యులను యేసు ప్రభు కొరకు మనము లేపగలగాలి. తాళు పొట్టు చెత్త ఎప్పుడు ఉంటుంది? we should not depend on such people. అందరూ వస్తారు, ఓ ఇంత సంఘం ఉంది అనుకుంటే వట్టిదే. వెరీ ఫ్యూ. గిద్యోను 32,000 మందితోటి ఫిలిస్తీన్ల మధ్య యుద్ధానికి వెళ్ళాడు. కానీ 32,000 మందికి 3 పరీక్షల్లో చివరికి మిగిలింది 300 మంది. దేవుడు అన్నాడు, ఎస్ నాకు వీళ్ళు చాలు, వీళ్ళతో యుద్ధం చేస్తాడు. గాడ్ విల్ సెలెక్ట్. దేవుని బిడ్డలారా, అందరూ దేవుని పరిచర్య చేయలేరు, అందరూ దేవుని శోధనలో నిలబడలేరు, అందరూ దేవుని కొరకు రాజ్యం స్థాపించడం కొరకు చేయలేరు. దేవుని బిడ్డలారా, వెరీ ఫ్యూ పీపుల్. ఫీనెహాస్ నిలబడ్డాడు, జెహూ నిలబడ్డాడు, రోషము కలిగిన వారు నిలబడుతూ ఉంటాడు. we should rise such a disciples of Jesus Christ in the days of this ending. దేవుని బిడ్డలారా, అటువంటి వారిని, బలమైన వారిని సంఘం ఇంతుండ కావచ్చు, 10 మందినైనా పరిశుద్ధుల్ని పరలోక రాజ్యానికి పరిశుద్ధాత్మనే దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన శుద్ధీకరించి శాంక్టిఫై చేసి దేవునికి అర్పణగా ఇచ్చేవారముగా మనము శిష్యులము ఉండాలి. we should sanctify them by the fire of the Holy Spirit and we should offer unto the God, then it is acceptable to the God. ఏది అన్ని అర్పణలు అంగీకరించబడవు. ఏబేలు కయ్యూరు అర్పణ అంగీకరించబడలేదు, ఏబేలు అర్పణ అంగీకరించబడింది. పరిశుద్ధాత్మతో శుద్ధీకరించబడిన అర్పణే దేవునికి ఇష్టముగా ఉంటుంది, దేవుని అంగీకరిస్తాడు. ఆ విధంగా 100 మందిని తయారు చేయకపోయినా 10 మందినైనా దేవునికి ఇష్టమైన అర్పణగా మనము పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి పంపించేవారముగా మనం దేవుని బిడ్డలారా మన జీవితాన్ని మొదటగా సాక్రిఫై చేయాలి. దేవుడి కొరకు సేవ మనము దేవుని బిడ్డలారా we should stand as a testimony for God. ఈయనలో ఏ లోపం లేదని దేవుని బిడ్డలారా ప్రజలు అనుకోవాలి. దేవుని బిడ్డలారా, I did it. I stood as a testimony today, as a witness for God, leaving all the things behind me, forsaking all the pleasures of this world. లోక సంబంధమైన భోగాల్ని, లోక సంబంధమైన ఐశ్వర్యాన్ని, శారీరక సంబంధమైన ప్రతి ఒక్కటిని దేవుని బిడ్డలారా వదిలిపెట్టి దేవుని కొరకు ఈరోజు సాక్ష్యంగా నిలబడ్డాను. వాట్ ఐఎమ్ లివింగ్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ప్రీచింగ్. ఏది నేను జీవిస్తున్నానో అదే బోధిస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఇదిగో లాస్ట్ దినములో బలమైన సంఘాన్ని మనం కట్టాలి. దేవుని ఎంత బలముగా అపవాది లేస్తున్నప్పుడు ప్రతికూల దినముల్లోనే ఇదిగో పెంతెకోస్తు దినము తర్వాత సంఘం మీదకి భయంకరమైన ఆదిమ సంఘంలోకి హింసలు మొదలైనవి. ఆ హింసలోనే సంఘము అభివృద్ధి చెందింది, ఆ హింసలోనే సంఘము విస్తరించబడింది. బిళ్ళరా, ఈ ప్రతికూల పరిస్థితుల్లోనే గిద్యోను అంటున్నాడు, పరాక్రమ కలిగిన బలాఢ్యుడా భయపడద్దు, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. ఫిలిస్తీనులు బలముగా ఇసుకలాగా సైన్యంలాగా ఉన్నారు, వీళ్ళు ముళ్ళ దాక్కుంటున్నారు. దేని బిళ్ళరా, ఆ టైంలో అన్నాడు, ఓ మైటీ వారియర్, లైక్ ఏ మైటీ వారియర్ యు గిద్యోన్ అంటున్నాడు. దేని బిళ్ళరా, 100 మంది అక్రమం లేదు. యూ షుడ్ బి ఎ ప్రేయర్ వారియర్ ఫర్ గాడ్, యూ షుడ్ లివ్ ఎ హోలీ లైఫ్ ఫర్ గాడ్, యూ షుడ్ proclaim the word of God to the people who are perishing. You should save the people, you should do the miracles and wonders and healings and save the people who are going into the hell of the fire. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నశించుచున్న వారికి వట్టి వాక్యం ప్రకటించడమే కాదు, we should do work of the healing ministry చేయాలి, స్వస్థతలు చేయాలి. ఇదిగో భయంకరమైన రోగుల్ని స్వస్థపరచాలి, బంధించబడి విడిపించాలి. when you are burning, ఏలియా లాగా నువ్వు మండుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, you can save the many people. నువ్వు కానీ ఆరిపోయి ఉంటే ఏమి చేయలేవు. దేవుని బిడ్డలారా, దేవుని అగ్ని అభిషేకం పొందుకోవాలి, ఏకంగా ప్రార్థన చేయాలి, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలి. యూ షుడ్ బి ఎ ప్రేయర్ వారియర్, ఇంటర్సెషన్, డూ ఎన్ ఇంటర్సెషన్ ఫర్ గాడ్. ఈ లోకం నశించుచున్న వారికి మంచిగా, బ్రతికి ఉన్న వారికి, చచ్చిపోయిన వారికి మధ్యలో ఏ విధంగా అహరోను ఉన్నట్లుగా God wants us to stand between the dead and rise, dead and alive అంటున్నాడు. ఎజ్కేల్ గ్రంథంలో అంటున్నాడు, ఇదిగో నా ఉగ్రత దినమున ఇది కట్టిన మట్టి గోడలు కూలిపోకుండా
నా ఉగ్రత వచ్చినప్పుడు ఈ ప్రజలు నశించిపోకుండా వీరి పక్షాన మొరపెట్టేవారు నా దగ్గర లేరా అంటున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ డిడ్ నాట్ ఫైండ్ ఎనీవన్. దేని బిడ్డలారా, మనము దేని బిడ్డలారా, వీ మే నాట్ డూ గ్రేట్ థింగ్స్, బట్ స్టే ఇన్ ద హోమ్, డూ స్ట్రాంగ్ ప్రేయర్ ఫర్ ద పీపుల్ హు ఆర్ పెరిషింగ్. సంఘాన్ని ఒక పక్క పర్సిక్యూషన్ చేస్తున్నప్పుడు వాట్ వీ షుడ్ డూ, యూ డూ యువర్ ప్రేయర్ గ్రేట్. మంచిగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. లెట్ us not confine to the extent of the people where we are sitting. కూర్చున్న వరకే మనం పరిమితం కాకూడదు. ఎక్స్టెండ్ యువర్ టెన్స్ అంటున్నాడు. నీ యొక్క సరిహద్దులను విశాలపరచమంటున్నాడు. దేవుని బిడ్డలారా, you should have the long vision. You should pray for the people in all the states who are suffering persecution in the hands of the devil. సాతాను చేతిలో నశించుతున్న వారికి మొరపెట్టు. That is greater than what you could do for God. నువ్వు అది ఈ లోకంలో దేవుని ప్రార్థన చెయ్యి, విజ్ఞాపన చెయ్యి, వాక్యము బలముగా ప్రకటించు. ఇదిగో సియోను లెమో, బలముగా నీ సువార్తను ప్రకటించమని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం దేవుని బిడ్డలారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ వస్తే శక్తి పొందుకుంటాం దేవుని బిడ్డలారా. దేవుని జ్ఞానంతో నింపబడతాం, బలముతో నింపబడతాం, అభిషేకంతో నింపబడతాం, ఆశీర్వాదం, బలమైన కార్యాలు చేయగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మీ బలమైన పరిశుద్ధాత్మ బిడ్డల పైన గుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ జ్ఞానంతో వెలిగించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ భాగ్యము, నిత్య జీవము దయచేయమని ప్రభా ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ, అయ్యా తండ్రి, తమ్ముడు ప్రభా మహేందర్ చిన్న వయసులోనే బలముగా మీ కొరకు చేస్తుండగా ఇంకా మీ బలమైన అభిషేకం ఇచ్చి ప్రభా మీ పరిచర్యలో వాడుకోండి. ఇక్కడ సేవకుల్ని ప్రభా అయ్యా తండ్రి అబ్రహాం అన్నని వారి పరిచర్యను కూడా ఉన్నతంగా హెచ్చించమని, ప్రతి బిడ్డను దీవించి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.